ప్రేమ పిచ్చోళ్ళు 1983లో విడుదలైన వినోదాత్మక తెలుగు చిత్రం. ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సత్యదేవి కంబైన్స్ నిర్మించింది. చిరంజీవి, రాధిక, కవిత, గుమ్మడి, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం ప్రధాన పాత్రల్లో నటించారు. కె చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రం హిందీ దర్శకుడు బసు చటర్జీ తెరకెక్కించిన షౌకీన్ కథాంశం నుంచి కొంత ప్రేరణ పొందింది. ఈ చిత్రంలో చిరంజీవి నిరుద్యోగ పోస్ట్ గ్రాడ్యుయేట్ రవి పాత్రలో కనిపిస్తాడు. అతను స్థానిక బార్లో నర్తకిగా పనిచేసే ప్రేమ రాధికను ప్రేమిస్తాడు. అయితే రాధిక అందానికి ముగ్గురు వృద్ధులు అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు ఆకర్షితులై ఆమెను తమ వలలో వేసుకోవాలని పథకం రచిస్తారు. వారి వద్ద డ్రైవర్ గా చేరిన చిరంజీవి తన అసలు గుర్తింపును దాచిపెట్టి రాధికకు మరింత దగ్గరవుతాడు. ఇదే సమయంలో ముగ్గురు వృద్ధులు రాధికతో సన్నిహితంగా ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటూ తిరగడం, ఒక తాగుబోతు తీసిన ఫోటోలు చిరంజీవి చేతికి చేరడంతో రాధికపై అతనికి అపార్థం కలుగుతుంది. తర్వాత తమ ప్రవర్తన వల్ల ఇద్దరి ప్రేమకు విఘాతం కలిగిందని గ్రహించిన ముగ్గురు వృద్ధులు తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. అసలు నిజాన్ని చిరంజీవికి చెప్పి రాధికతో అతడిని మళ్లీ కలిపేస్తారు. అంతేకాకుండా చిరంజీవికి గుమ్మడి కర్మాగారంలో ఉద్యోగం, రాధికకు అల్లు రామలింగయ్య హోటల్లో శాశ్వత ఉద్యోగం, నివసించేందుకు ఇల్లు కూడా ఏర్పాటు చేస్తారు. ముగ్గురు వృద్ధుల మధ్య జరిగే హాస్యభరిత సంఘటనలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచి వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందిస్తాయి.